అసలు గురి ఎర్రకోట. దాని చుట్టూ జనవరిలో పదే పదే రెక్కి కీలకంగా ముజమ్మిల్ కదలికలు. మొబైల్ టవర్ల డేటాలో ఆధారాలు. రిపబ్లిక్ డే వేడుకల్లో 26/11 తరహా విధ్వంసానికి కుట్ర. జనవరి 26కి భారీ పేలుడు సంభవించేలా భారీ పేలుడు జరిగేలాగా ఒక విధ్వంసానికి కుట్ర చేసిరట. అంటే ముందు నుంచే వాళ్ళు రెక్కీలు ఈ ప్లాన్లంతా కూడా రెడీ చేసుకుంటున్నారు. రిపబ్లిక్ డే జనవరి 26 ఎర్రకోట దగ్గర ఎట్లా దొరికిందంటే ఈ మొబైల్ డేటాని ఇదంతా కూడా సమాచారం సేకరిస్తున్నప్పుడు విచారణలో బయటపడ్డ అతి భయంకరమైన విషయాలు ఇవన్నీ. విస్తృత బందోబస్తుతో అప్పుడు వమ్మైన ప్రయత్నం అట. సో ఆనాడు బందోబస్తు చాలా విపరీతంగా ఉండడంతో ప్రయత్నం జరగలే, విఫలయత్నం అయింది. అది అసలు కుదరలేదన్నమాట. ఈ డిసెంబర్ 6వ తేదీన పేలుళ్లకు ఉమర్ నబీ పన్నాగం. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి. మరో కారు కోసం కొనసాగుతున్న అన్వేషణ. సో ఎక్కడికక్కడ సోదాలు చేస్తున్నారు. నిన్న ఢిల్లీ పేలుడులో గాయపడ్డ బాధితుల్ని ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో పరామర్శిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చరిత్రాత్మక ఎర్రకోట వద్ద ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున పెను విధ్వంసానికి పాల్పడాలని డాక్టర్ ముజమ్మిల్ గనై పదే పదే ప్రయత్నం చేశాడా? అప్పటికే అక్కడ గట్టి బందోబస్తు ఉండడంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయా? దీంతో వచ్చే నెల 6వ తేదీన అంటే డిసెంబర్ 6 రోజున భారీ విధ్వంసానికి ఉగ్రదాడులకు పాల్పడాలని పన్నాగం పన్నారా? దర్యాప్తు సంస్థలకు దొరికిన పక్కా ఆధారాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్లో భారీ పేలుడు పదార్థాలు లభ్యమయ్యాక డాక్టర్ షాహిన్ సయీద్, డాక్టర్ గనైలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అదే రోజు ఎర్రకోట సమీపంలో కారు పేలుడు జరగడంతో ఆ రెండింటిపైన జరుపుతున్న విచారణలో నిర్ఘాంతపరిచే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఎవరైతే షాహీన్ అని జైషే మహమ్మద్లో కీలకమైన మహిళా టీం మెంబర్గా ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎవరి ఇంటి మీదనైతే పాకిస్తాన్లో దాడి జరిగిందో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, సో ఆయన టీంలో ఆమె కీలక మెంబర్. ఆమెకు డాక్టర్, లక్నో ఆమెది. హర్యానా ఫరీదాబాద్లో ఆమె ఇంకొక ఉగ్రవాది కలిసి పేలుడు పదార్థాలతో పట్టుబడ్డారు, దొరికిపోయిన తర్వాత ఇమీడియట్గా అదే రోజున 3:22 హర్యానా నుంచి ఢిల్లీలోకి ఎంటర్ అయిన కారు వాడు ఉమర్ అనే ఉగ్రవాది కారు నెమ్మదిగా ఎర్రకోట దగ్గర పార్క్ చేసి 6:22 దాకా అక్కడే 3 గంటలు అదే కారులో కూర్చొని ఈ షాహీన్ వీళ్ళందరూ అరెస్ట్ అయిన వీడియోలు, ఆ బ్రేకింగ్ న్యూస్లన్నీ చూస్తూ ఉన్నాడు. దాని తర్వాత 6 గంటల తర్వాత కారును నెమ్మదిగా బయటకు తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా కారు పేలిపోయింది. సో అదే ప్రమాదం జరిగింది. సో ఈ పేలిన కారు ప్రమాదము అండ్ అక్కడ దొరికిన పేలుడు పదార్థాలు అండ్ హైదరాబాద్లో లింకులు. ఇక్కడ ఉన్నాడు కదా మొయినుద్దీన్ అనే ఒక డాక్టరు ఒక విష పదార్థాన్ని తయారు చేస్తున్నారని. సో ఈ మూడింటికి లింకు చేస్తూ ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ పెద్ద ఎత్తున విచారణ చేస్తున్నది. ఈ విచారణలో బయటపడుతున్న అతి భయంకరమైన విషయాలన్నమాట ఇవన్నీ. కొందరు అనుమానితుల్ని జమ్మూ కాశ్మీర్ పోలీసులు విచారించగా తాము తొలుత ఈ ఏడాది రిపబ్లిక్ డే నాడు ఎర్రకోట లక్ష్యంగా దాడికి ప్రణాళిక వేశామని వెల్లడించారు. పరిసర ప్రాంతాల్లో జనవరి మొదటి వారంలో పలుమార్లు రెక్కీ కూడా నిర్వహించామని తెలిపారు. తాను అల్ ఫలా విశ్వవిద్యాలయం సహాయ ప్రొఫెసర్ డాక్టర్ ఉమర్ నబీ కలిసి రెక్కీ చేశామని కేసు నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ గనీ పోలీసులకు ధృవీకరించాడు. షాహీన్తో పాటు దొరికినోడు ఈ ముజమ్మిల్ అనేటోడు ఎక్కడ హర్యానా ఫరీదాబాద్లో దొరికిరు వీళ్ళు. ఈ రిపబ్లిక్ డే నాడు కుదరనందున అంటే మొన్న 2025 జనవరి 26 నాడు కుదరలేదు కాబట్టి వచ్చే జనవరి 26వ తేదీన దాడి చేయాలి అని నిర్ణయించిరట. అంటే వచ్చే జనవరి అంటే 2026 జనవరి. మొబైల్ టవర్ల డేటాను, సీసీటీవీ దృశ్యాలను పోలీసులు సేకరించినప్పుడు కూడా ఈ మేరకు రుజువులు దొరికినాయి. ఈ ఏడాది దీపావళి నాడు ఢిల్లీలోని రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లు జరిపేందుకు కూడా ఉగ్రవాదులు కుట్ర పన్నారని అధికార వర్గాలు తెలిపినాయి. అమోనియం నైట్రేట్ ఆనవాళ్లు దొరికినాయట. ఎర్రకోట వద్ద పేలుళ్లకు ఉద్దేశించిన రెండో పదార్థం అమోనియం నైట్రేట్ కంటే శక్తివంతమైందని, అందులో ఏమేం వాడారు అనేది లోతైన ఫోరెన్సిక్ పరీక్ష తర్వాత ధృవీకరణ అవుతుందని విచారణ అధికారి ఒకరు తెలిపారు. పేలని కొన్ని తూటాలను, సుమారు 40 ఇతర ఆనవాళ్లను ఫోరెన్సిక్ బృందాలు సేకరించినాయి. వాటి విశ్లేషణలో అమోనియం నైట్రేట్ ఆనవాళ్లు లభించాయని, అదనంగా మరో అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. కారులో పేలుడుకు వాడిన పదార్థాల తీరుతెన్నులపైన లోతైన విచారణ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు బుధవారం హర్యానాలోని మెవాత్లో మౌల్వీ ఇష్తియాక్ అనే మతబోధకుణ్ణి నిర్బంధంలోకి తీసుకున్నారు. ఫరీదాబాద్లో
అల్ ఫలా యూనివర్సిటీ సముదాయంలో అతడు నివాసం ఉన్న అద్దె ఇంటి నుంచే దాదాపు 2500 కిలోల పేలుడు పదార్థాలు దొరికినాయట. ఉగ్రవాదులు 26/11 ముంబై దాడుల తరహాలో దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు పథక రచన చేశారు. ఎర్రకోటతో పాటు ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం వంటి ప్రముఖ కట్టడాలు వారి లక్ష్యంగా ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించినాయి. ఒకవేళ దొరకకపోయి ఉంటే, ఈ కుట్ర బయట పడకపోయి ఉంటే ఎంత ప్రాణ నష్టం జరిగేదో మన దేశంలో ఒక్కసారి ఆలోచించండి. డిసెంబర్ 6వ తేదీన పేలుళ్లకు పన్నాగం. పేలుడు పదార్థాలు ఉన్న కారుతో వాడు ఉమర్ అనేటోడు వచ్చింది కదా, వీడు కారులో ఎంటర్ అయింది కదా, హర్యానా నుంచి ఢిల్లీలోకి ఎంటర్ అయిన తర్వాత ఎర్రకోట సమీపానికి వచ్చిన డాక్టర్ ఉమర్ నబీ డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీద్ కూల్చివేత రోజునే శక్తివంతమైన పేలుళ్లకు కుట్ర పన్నినట్టు అధికారులు తెలిపారు. జైషే మహమ్మద్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్న 8 మందిని విచారించిన మీదట ఇది బయటపడ్డది. ముజమ్మిల్ గనై అరెస్టుతో ఈ ప్రయత్నానికి గండిపడ్డది. విద్యాపరంగా మంచి రికార్డ్స్ ఉన్న ఉమర్ కొన్ని టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరి 2021లో గనైతో కలిసి తుర్కియోకి వెళ్ళాక జీవితాన్ని తీవ్రవాదం వైపుగా మళ్లిందని గుర్తించారు. అక్కడే జైషే నేతల్ని వారు కలిసినట్టుగా భావిస్తున్నారు. అప్పటి నుంచి అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, గంధకం వంటి పేలుడు పదార్థాల సమీకరణను ప్రారంభించి అల్ ఫలా వర్సిటీ సమీపంలోనే నిల్వ చేస్తూ వచ్చినట్టు గుర్తించారు. డిసెంబర్ 6వ తేదీన చేయబోయే పేలుళ్ల గురించి సన్నిహితులకు చెప్పి పేలుడు పదార్థాలను తన కారులో ఉంచడం ప్రారంభించారని బయటపడ్డదట. అంటే ఏవైతే సేకరిస్తున్నాడో ఎవరైతే ప్రొఫెసర్ కాదు, ఒక మత బోధకుడు ఇంట్లో పెట్టడంతో పాటు వీడి కారులో కూడా పెట్టుకుంటున్నాడట. నెమ్మది ఒక్కొక్కటి సేకరిస్తున్నాడు, కారులో పెట్టుకున్నాడట. ఇగో ఇంటర్నెట్లో చూసి బాంబు తయారీ. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని శోధించి వాహనంలో అమర్చే ఐఈడి బాంబును ఉమర్ నబీ తయారు చేస్తూ ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే అది పేలిందని చెబుతున్నారు. తాను 3 నెలల పాటు అందుబాటులో ఉండను అని అక్టోబర్ 26వ తేదీన కాశ్మీర్కు వెళ్ళినప్పుడు బంధుమిత్రులకు చెప్పినట్టుగా తెలిసింది. కారులో బాంబును అమర్చి కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలి అనేదే ఆ మాటల ఉద్దేశంగా భావిస్తున్నారు. శ్రీనగర్లో పోస్టర్లు వెలిసిన అంశంలో పోలీసుల ముమ్మర దర్యాప్తుతో ఆ పన్నాగం బెడిసికొట్టింది. జైషే మహమ్మద్తో సంబంధాలున్నాయట. ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే పలు అనుమానితులను, నిందితులను విచారించిన అధికారులు వారి వద్ద నుంచి కీలకమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే జైషే మహమ్మద్ ఉగ్ర ముఠా ప్రమేయం ఉన్నట్లు ఈ దాడి వెనుక ప్రాథమిక విచారణలో బయటపడ్డది. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా విధ్వంసకర దాడులకు ఈ ముఠా సిద్ధమవుతోందని అధికార వర్గాలు తెలిపినాయి. అత్యంత శక్తివంతమైన సుమారు 200 ఐఈడీలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నట్లు తేలింది. వీటిని ఉపయోగించి ఢిల్లీలోని ముఖ్య ప్రాంతాలతో పాటు రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద భారీ పేలుళ్లకు పన్నాగం పన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా వరుస దాడులకు సిద్ధమైందని సమాచారం. చూడండి, అతి భయంకరమైన కుట్రని మన వ్యవస్థ, మన పోలీసులు ఛేదించడం జరిగింది. సో విదేశాలకు సంబంధించిన మూలాలు ఏమన్నా ఉన్నాయా, ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అన్న దాని మీద కూడా విచారణ జరుగుతున్నదట. ఇది పెద్ద కుట్రలో భాగమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పేలుడు పదార్థాలు, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు కూపీలాగుతున్నారు. పేలుడు ఎలా సంభవించిందో ఖచ్చితంగా తెలిపే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయట. ట్రాఫిక్లో ఒక్కసారిగా మండే అగ్నిగోళం ఏర్పడ్డది. పాత కార్లను సరైన పత్రాలు లేకుండా మరొకరికి విక్రయిస్తున్నట్లు బయటపడడంతో సంబంధిత డీలర్లతో పోలీసులు సమావేశమై మార్గదర్శకాలు జారీ చేసిరట. సో ఎన్ఐఏ కూడా దాదాపుగా ఒక 10 మంది నిష్ణాతులైన అధికారులతో, సీనియర్ అధికారులతో ఒక ప్రత్యేకమైన కమిటీని కూడా వేసి విచారిస్తున్నది. సో వీళ్ళ టార్గెట్ ఎర్రకోట అట. జనవరి 26 అట. 2026-25 జనవరిలో అది విఫలమైంది. 2026 జనవరి 26కి మళ్ళీ ప్లాన్ చేసిరట. ఈలోపుగా డిసెంబర్ 6 బాబ్రీ మసీద్ కూల్చివేసిన రోజున భారీ పేలుడు జరపాలనేది ఇంకొక ప్లాన్ ఉందట. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇగో ఉమర్ నబీ ఉగ్రావేశం. ఎవరైతే ఆ కారు బాంబు దాడికి పాల్పడ్డాడో హర్యానా నుంచి ఢిల్లీకి ఎంటర్ అయి 3 గంటల 20 నిమిషాలకి హర్యానా నుంచి స్టార్ట్ అయ్యి 6 గంటల వరకు ఎర్రకోట దగ్గర ఉన్న పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళి అక్కడ కారు ఆపి దాదాపుగా 2-3 గంటల పాటు అక్కడే ఉండి ఫోన్లో ఆ షాహీన్ మిగతా ఉగ్రవాదులు అరెస్ట్ అయిన విషయాన్ని టీవీల్లో వస్తున్న వార్తల్ని చూస్తూ 6 గంటల తర్వాత ఈ బ్లాస్ట్కి పాల్పడ్డాడు.